రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ సోమవారం, తారీఖు వచ్చి ఫిబ్రవరి 3 సోమవారం ఫ్రెండ్స్, 2025. నేనైతే 9 గంటలకు స్టార్ట్ అయ్యా ఇంటి దగ్గర నుంచి. ఫస్ట్ పోనీ బుకింగ్ అయితే ర్యాపిడో పడింది. గురునానక్ కాలనీ, లయోలా కాలేజీ రోడ్లోకి అయితే పడింది. కాలేజ్ దగ్గరికే దింపాను. 178 అయితే బిల్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మటే ఓలా 70 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. చూపిస్తాను మీకు. మొన్నటిదాకా అయితే కిరాయిలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ ఈ రోజు నుంచి పెళ్ళిళ్ళు ఉన్నాయంట. మరి ఈ రోజు నుంచి కిరాయిలు పరిస్థితి మారచ్చు అంటున్నారు. చూడాలి సాయంత్రానికి ఎర్నింగ్ ఎంత అవుతుందని చూపిస్తాం ఫ్రెండ్స్. మొన్నటి వాటికి అయితే చాలా దారుణంగా, అసలుకి వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ అవ్వకుండా అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈరోజు పోనీ అయితే ఇప్పుడు మంచిగా జరిగింది. 180 రూపాయలు, 70 రూపాయలు, 250 రూపాయలు గంటలు అయితే తోలేసా. చూపిస్తా సాయంత్రానికి ఎర్నింగ్స్ ఎంత అవుతుంది అన్నది. ఇప్పుడు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, టైం 10:03 అయింది. 173 రూపాయలు ర్యాపిడోలు అయితే బోనీ అయింది. ఇది కరెక్ట్గా 10 కిలోమీటర్ వచ్చిందనమాట. 10 కిలోమీటర్కి ఇదిగోండి నున్న చెరువు సెంటర్ నుంచి వెటనరీ కాలనీ వచ్చింది. కాలేజీ అక్కడే ఉంటుంది వెటనరీ కాలనీలో. 178 ఫస్ట్ డ్రాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత వెంటనే ఓలా రైడ్ కూడా వచ్చింది. ఓలా రైడు అది ఎక్కడికంటే ఆ వెటనరీ కాలనీ నుంచి బెన్ సర్కిల్ ట్రస్ట్ హాస్పిటల్ రోడ్లోకి అయితే దింపామన్నమాట. డీటెయిల్స్ చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, 70 రూపాయలు అయితే ఇది 2.5 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాం. డ్రాప్ చేసి మళ్ళీ మెల్లిగా నేను ఇటే కరెన్సీ నగర్ వైపు వచ్చా. అటు బెన్ సర్కిల్ వైపు ఈ టైంలో ఏం పడవని చెప్పేసి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నా కరెక్ట్గా. ఇదిగోండి నాగార్జున నగర్ ఉంది కదా, ఇదంతా కరెన్సీ నగర్, నాగార్జున నగర్ అది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకైతే ఓలా బుకింగ్ అయితే ఒకటి పడింది 64 రూపాయలు. ఇది 2 కిలోమీటర్ డ్రాప్ చేసింది మురళీనగర్ నుంచి ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి. చిన్న బుకింగ్లు పడుతున్నాయి, పెద్దవి పడతాయి అనుకుంటుంటే. సరే, ఏదో ఒకటి ఉన్నదాన్ని తీసుకోవాలి కదా. అచ్చం పెద్దవి కావాలంటే మనకు రావు కదా ఫ్రెండ్స్. మీకు ఇన్స్టాలో రీల్స్ ఇప్పుడు స్క్రోలింగ్ అవుతుంది బాగా. 3000కే గోప్రో కెమెరా, 2000కే డ్రోన్ కెమెరా అని చెప్పేసి ఇన్స్టాలో రీల్స్ స్క్రోలింగ్ అవుతూ ఉన్నాయి. అది నిజమా కాదా అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్లో నేను కూడా గోప్రో కెమెరాతో మన విజయవాడలో ఉన్న ఏరియాలన్నీ కూడా చూపిద్దామని అనుకుంటున్నా. కానీ ఫోన్తో తీయాలంటే ఒక పక్క డ్రైవింగ్ చేయాలి, ఒక పక్క ఏమో వీడియో తీయాలంటే కష్టం. కస్టమర్లు కూడా ఒప్పుకోరు కిరాయిలు ఉన్నప్పుడు. అదే గోప్రో అనుకో మెల్ల వేసుకొని సరే మనం ఎలాగలా సెట్ చేసుకొని మనం అన్ని విజయవాడలో ఉన్న దారులన్నీ చూపించవచ్చు. గోప్రో కెమెరా ఎవరి దగ్గర అమ్మదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తక్కువ రేట్లో ఉంటే నాకు తెలియజేయండి, నేను తీసుకుంటాను. అలాగే హైదరాబాద్లో ఇప్పుడు రీల్స్లో పెడుతున్నారు కదా, తక్కువ రేటుకే గోప్రో కెమెరాలు, మిగతా కెమెరాలు, వీడియోస్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. డ్రోన్ కెమెరా కానీ ఇలాంటి కంపెనీ బ్రాండెడ్ అన్నీ తక్కువ రేట్లో అని చెప్తున్నారు. అది అంతవరకు నిజమా కాదన్నదే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే ర్యాపిడోలో ఒక రైడ్ పడింది 104 రూపాయలు. 5.300 మీటర్ అయితే ట్రావెల్ చేస్తాం మొత్తం. 110 రూపాయల బుకింగ్ కూడా అయిపోయిందాం. చూడండి, ఓలా బుకింగ్ల కోసం ఇలాగా గట్టిగా టచ్ చేస్తే కానీ బుకింగ్లు అనేది మోగట్లేదు. ఓలా మనకు పికప్ వచ్చింది 110 రూపాయలు. ర్యాపిడో అయితే క్లోజ్ చేద్దాం. 104 రూపాయలు వచ్చింది. ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని. లెట్స్ గో టు ద ఓలా పికప్ పాయింట్. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? 260 మీటర్ అని చూపిస్తుంది. వెళ్ళిపోదాం పికప్కి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎండ మామూలుగా వేయట్లేదు. ఫోన్ హీట్ ఎక్కిపోయి ఛార్జింగ్ మొత్తం దెబ్బతో దిగిపోయింది. మనకైతే పర్లేదు, 950 రూపాయల దాకా అయింది ఎస్టిమేషన్ చూశాను. ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి ఒక గంట రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తా. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని. బుకింగ్లో అయితే పర్లేదు. భోజనం టైంకి 950 అయిందంటే బాగానే అయినట్టు ఎర్నింగ్స్. ఎండ ఈరోజు బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు. పవర్ బ్యాంక్ ఉంది
అలాగే పవర్ బ్యాంక్ కూడా ఎక్కదు, స్పీడ్గా స్లోగా ఎక్కింది. క్యారెట్ తెచ్చుకోలేదు అందులో. రావర్పాడు దగ్గర ఉన్నాం, మనకి ఇంటి నుంచి దగ్గరే కాబట్టి ఇంటికి 7 కిలోమీటర్ ఇక్కడ నుంచి. ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి ఒక గంట రెస్ట్ తీసుకుని అయితే వద్దాం ఫ్రెండ్స్. రెండోగా బుకింగ్ మిస్ అయిపోయింది, అది కూడా వచ్చి ఉంటే మనకి ఎర్నింగ్స్ 1100-1150 రూపాయలు అలా అయ్యేది. ఏం చేస్తాం, మన అదృష్టం లేదనుకొని వెళ్ళటం. అన్ని సిటీలోకి బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, నక్కల రోడ్డు, డోర్నకల్ రోడ్డు, తాడేపల్లి, గొల్లపూడి అలా మోగుతున్నాయి బుకింగ్లు. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసి వస్తా మళ్ళా. హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. టైం అయితే 4:58, 5 అవర్స్ టైము. మనకైతే ర్యాపిడో ఒకటి పడింది. నిన్న నుంచి బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు, ఇక్కడ ఎయిర్టెల్ స్టోర్ ఉంది కదండి, అక్కడ పడింది బుకింగ్. ఇదిగోండి ఎయిర్టెల్ స్టోరు. కస్టమర్ వాళ్ళే వెళ్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 200 వచ్చింది. 12 కిలోమీటర్ ట్రావెల్ చేసాం. క్లోజ్ చేద్దాం. అరగంట పైనే పట్టింది. కస్టమర్ స్లోగా బానిమన్నారు, అందుకని నిదానంగా రావడం వల్ల లేట్ అయిపోయింది. ర్యాపిడో డీటెయిల్స్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసామో ఇది రావట్లేదు, ఇంతకుముందు వచ్చేది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఎండ 5 అవుతుంది, ఇప్పుడు కూడా తగ్గలేదు. చూడండి ఎక్కడెక్కడ చెట్ల కింద వెహికల్స్ అన్నీ ఎలా ఉన్నాయో. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ పక్క నుంచి వచ్చింది, 100 మీటర్ నుంచి. 3.2 బుకింగ్ వస్తుంది ఓలా. బుకింగ్ వచ్చింది 5.5 కిలోమీటర్, 6 కిలోమీటర్ ఉంది సంథింగ్. చూడండి నా కిరాయి ఏంటో చూపిస్తా. ఇదిగోండి చూడండి, కస్టమర్లు ఎవరు లేరేంటో బాక్స్లో ఉన్నాయి అనుకుంటున్నారా? ఇదే అండి కిరాయి. ఏంటి పచారీ సరుకులు లాగా ఉన్నాయి కిరాణా కొట్టులోంచి. బస్తాలు చూడండి, ఒక 5-6 బస్తాలు ఉన్నాయి, ప్లస్ ఒక 4 ఆయిల్ బాక్సులు ఉన్నాయి అన్నమాట. అవి ఇష్టం అడిగాను, మరి పావుగంట పట్టింది. అక్కడే ఆటో పెట్టుకుని ప్లేస్ లాగా ముందుకి వెనక్కి జరుపుకొని ఎక్కించుకునేసరికి పావుగంట పట్టింది. అంతా మైదా పిండి, ఇదంతా తుడుచుకోవాలి కూడా. అంతా చూడు మట్ట తెల్లగా పిండి అంతా అయిపోయింది ఆటో నిండా. తుడుచుకోవడానికి ఒక పావుగంట పట్టిద్ది. కిరాయి నేను ఒక 250 అడుగుదాం అనుకుంటున్నా, బేరం ఆడతారు కాబట్టి 200 తీసుకోవచ్చు అప్పుడు. ఎందుకంటే ఈ రిక్షా బాబాయిలు ఉన్నారు అక్కడ, వాళ్ళైతే 300-400 తక్కువ రారు. వాళ్ళు ఎక్కువ అడుగుతారని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసి ఇలా మనకి పంపిస్తున్నారన్నమాట. మళ్ళీ వారం కూడా చెప్తారంట కిరాయిలో ఓకే అయితే కనుక. అది చూడండి, మాది రిక్షా ప్యాసింజర్ల ఆటో రిక్షా అనుకుంటున్నారు, లేకపోతే గూడ్స్ బండి అనుకుంటున్నారు. మమ్మల్ని అన్ని విధాలుగా వాడుతున్నారు ర్యాపిడో, ఓలాలో, ఓబర్లో బుక్ చేసిన వాళ్ళు. చూద్దాం ఇప్పుడు దింపిన తర్వాత నెక్స్ట్ రైడ్ కూడా ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో. క్లోజ్ చేసి మనం అమౌంట్ ఎంత ఇచ్చానో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూడండి సీట్ ఎలా ఖరాబ్ అయిపోయిందో, మొత్తం పిండిగా మొత్తం. ఆటోలో లోపల కింద 250 అడిగితే వాళ్ళు 200 తీసుకోమన్నారు. చూసారు కదా బండి ఎలా అయిపోయింది, క్లీన్ చేసుకోవడానికి ఒక పావుగంట పట్టిద్దన్న. అందుకనే ర్యాపిడో బుక్ చేసుకుని అది ఇది అన్నారు. సరే అని చెప్పేసి 200 తీసుకొని వచ్చాను. నా బట్టలు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ ర్యాపిడో బుకింగ్ కూడా దింపడానికి పావుగంట పట్టింది. ఆ ర్యాపిడో బుకింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. అది పరిస్థితి. అందుకని మేము లగేజ్ కిరాయిలకి వేయము. వేస్తే ఇలాగ బేరాలు ఆడతారు, బండి ఖరాబ్ అయిపోద్ది, టైం వేస్ట్. సరే చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. 95 రూపాయలు వచ్చింది బుకింగ్. అది 200 తీసుకోమని చెప్పేసి 200 ఇచ్చారన్నమాట. నేను 250 అడిగితే. ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో ఒకటి పడింది గురునానక్ కాలనీ సిగ్నల్ దగ్గర నుంచి తాడేపల్లి ఉండవల్లి సెంటర్ వైపు పడింది. ఇది కరెక్ట్గా 10 కిలోమీటర్ చూపించింది. 165 వచ్చింది అమౌంట్. దింపేశాను ఇప్పుడే. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఈ టైప్ అయితే మనకు పడవ. మెల్లగా తాడేపల్లి ఓల్డ్ టోల్ గేట్ ఉంది కదా, అటు వెళ్తే హైవే వైపు అటు నుంచి ఆఫీసులో ఏమిటి ఉండే పడతాయి, మణిపాల్ హాస్పిటల్ నుంచి ఒకటి పడతాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనకి రైల్వే స్టేషన్కి బుకింగ్ అయితే ఒకటి వచ్చింది. తాడేపల్లి నుంచి రైల్వే స్టేషన్కి 135 రూపాయలు వచ్చింది అమౌంట్. దింపేశాను. దింపంగానే వీడియో తీద్దాం అనుకునే లోపు ఒకటి ర్యాపిడో మళ్ళీ పికప్ వచ్చింది. స్టార్ రేటింగ్ ఇవ్వకముందే. పాయకాపురంకి బుకింగ్ ఇది. చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం. లైటింగ్ గీటింగ్ ఫుల్గా పెట్టారు, బాగుంది చూడడానికి. ట్రైన్లు కూడా ఇప్పుడు వచ్చే టైం, బుకింగ్ కూడా మనకు మంచిగా పడతాయి. ర్యాపిడో బుకింగ్ కస్టమర్ అయితే నేను ఫోన్ చేయలేదు, కస్టమర్ కూడా ఫోన్ చేయలేదు ఇంకా. అది పరిస్థితి. వెయిట్ చేస్తారేమని. అటువైపు పాయకాపురం అంటే మనకు బుకింగ్లు ఏం పడవు. అయినా సరే చూద్దాం, కస్టమర్ ఫోన్ చేస్తే కనుక మాట్లాడదాం. ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ ఒకటి వచ్చింది. ర్యాపిడో అది క్యాన్సిల్ చేశారు కస్టమరే. తర్వాత ర్యాపిడో రామర్పాడుకి ఒకటి వచ్చింది.
అది కూడా వాళ్ళే క్యాన్సిల్ చేశారు. సిగ్నల్ ఏంటో కలవట్లేదు రైల్వే స్టేషన్ దగ్గర, జామర్లు అని పెట్టారని తెలియదు. మనకు ఓలా అయితే వచ్చింది పెనంలూరుకి 224 రూపాయలు. ఇప్పుడే డ్రాప్ చేసా కస్టమర్ని. చూడండి 8:16 అయింది టైము. నేను కరెక్ట్గా 7:30కి ఎక్కించుకున్నా. 45 నిమిషాలు పట్టింది బుకింగ్ తెంపడానికి. ఫుల్ ట్రాఫిక్ ఉంది, చూశారు కదా బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ ఎలాగుందో. బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి ఆటోనగర్ గేట్ దాకా అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. 45 నిమిషాలు పట్టింది ఈ బుకింగ్. ఇది మొత్తం వచ్చేసి 13 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాం. ఇక్కడ ఇటు నుంచి ఒక రైడ్ పడితే కనుక మనం ఇంటికి వెళ్ళిపోదాం టోటల్ వేసేసి. చూడాలి రైడ్ ఇటు నుంచి పడిద్దో లేదో అనేది వెయిట్ చేయాలి. మొత్తానికి మనకైతే ర్యాపిడో బుకింగ్ సాధించాం. 1:30 తర్వాత 8:15 కిరాయి దింపితే మనకి 9:10కి అయితే బుకింగ్ అయితే పడింది. 2-3 వచ్చినాయి కానీ ఓలాలో ర్యాపిడోలో యాక్సెప్ట్ అనేది అవ్వలేదు. పోరంకి నుంచి బాలాజీనగర్ వచ్చా. ఇప్పుడే డ్రాప్ చేసా ఫ్రెండ్స్. టైం కూడా 9:40 అవుతుంది. మనం క్లోజ్ చేసేద్దాం. టోటల్ ఎంత అయిందో చూద్దాం. ర్యాపిడోలో వచ్చి 1190 రూపాయలు అయితే అయింది. ఓలాలో 2-3 బుకింగ్లు 3-4 వేసినట్టున్నా. ఇదిగోండి 224, 145, 90, 110, ఒక 64, ఒక 70, 1, 2, 3, 4, 5, 6 రైడ్స్ అయితే వేసాము. దీంట్లో మొత్తం కలిపి 224, 145, ఒక 90, 2, 3, 4, 4.5, 5.5, 6.70. 6.70 దీంట్లో ఒక 1200 వేసుకోండి. ఇది 1200, 12, ఒక 6, 18, 18.60, ఒక 3.60 గ్యాస్ తీసినా, ఒక 500 బండి ఈఎంఐ మెయింటెనెన్స్ తీసినా మనకు 1000 రూపాయలు అయితే మిగిలింది. మొత్తం ఎన్ని గంటలు? 9ంటికి వచ్చాం పొద్దున్న లైన్కి. ఒక గంట రెస్ట్ తీసేయండి. 11 గంటలు కష్టపడితే మనకి మిగిలింది 1000 రూపాయలు అయితే మిగిలింది. కాసేపు ఉందాం అనిపిస్తుంది కానీ దోమలు కుట్టి కాళ్ళు అయితే దొరదలు వచ్చేస్తున్నాయి. ఇంటికి వెళ్ళిపోదాం. ఏదైనా ఇంటి వైపు వస్తే బుకింగ్ తీసుకుంటా. నేను ప్రజెంట్ ఇంటికి దూరం ఉన్నా కాబట్టి